దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈరోజు దేవుడు అందరి కొరకు తెలియపరుస్తూ అందిస్తున్న గొప్ప వాక్య సందేశం మాటలు విందాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నుండి నేను నిన్ను రూపింపమునికే నేను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవునికి ఏ సమస్త మేము కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. చూడండి, మానవులంగా ప్రతి ఒక్కరిని దేవుడు నిర్మించినది దేవుడే అండి. గర్భంలో మనము రూపుదిద్దక మునిపే, గర్భంలోకి రాక మునిపే, పిండముగా ఉన్నప్పుడే మన దేవుడు మనల్ని మన జీవితం అంతటిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు అనేది దేవునికి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియాతిపడిన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఎంత స్పెషల్గా మనల్ని ఎంచుకున్నాడు చూడండి. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించింది. తల్లి గర్భంలో బయలుపడక మునిపే అంటే గర్భంలోకి రాక మునిపే కూడా దేవుడు నువ్వేంటి అని మొత్తం దేవుడు ఆయన ఒక ఎస్టిమేషన్ చేసుకొని నీ జీవితాన్ని గురించి ఆయన ఎంతో ప్రణాళిక వేసుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తల్లి గర్భము అనేది ఎంతో సేఫ్ అయిన ప్రదేశం. మరి ఆ ప్రదేశంలోకి దేవుడు తీసుకుని వచ్చి అక్కడి నుండి నిన్ను ఒక గొప్ప స్థితిలోని, గొప్ప స్థాయిలోనికి భూమి తీసుకుని వచ్చి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలని దేవునికి ఉద్దేశం ఏంటి. అయితే మానవుడు ఎలా ఉందంటే, తల్లి గర్భంలోకి వచ్చేలాగా చేసిన దేవుడిని ప్రక్కన పెట్టి ఇష్టానుసారంగా తనకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకునే విధంగా ఉంటా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని కుమారుడు కుమార్తె ఈ యొక్క వాక్య వాగ్దానము ఇర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఇర్మీయా అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒక స్పెషల్ వ్యక్తి, నువ్వు ఎవరో ఒక పనికిరాని వ్యక్తి, పనికిమాలిన వ్యక్తివి అని దేవుడు చూడడు. మనుషులు చూడొచ్చు, మనుషులు అలా చూడొచ్చు, కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను చూస్ చేసుకున్నాను, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. ఎంత గొప్ప మాట అండి. నిజంగా ఈ మాట ఎంతో విలువైనది, వాల్యూ అయినది. నువ్వు నీ జీవితము అయిపోయింది, నా జీవితం ఇంతే, సర్వనాశనం అయిపోయింది, నా బ్రతుకింతే ఆగమైపోయింది అని నువ్వు అనుకుంటూ బాధపడుతున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ నా దేవుడు చెప్తున్న మాట ఇది, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాను? నువ్వు తల్లిగారు పుట్టక మునిపై నేను ఏర్పాటు చేసుకున్నాను. నీ గురించి నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నువ్వు నేను చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటే నేను ఏ విధంగా ప్రణాళిక ప్లాన్ చేసుకున్నానో ఆ ప్రకారంగా నీ జీవితం ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే నీవు ఒక వ్యక్తి గురించి దేవుడు, ఒక వ్యక్తి వాడు నాశనం అయిపోవాలని కానీ, వాడు తన జీవితంలో కష్టాలు అనుభవించాలని కానీ, లేదా తన జీవితంలో పడిపోయి అందరికీ ఎందుకు వీడు బ్రతుకొని అని అనిపించుకునే విధంగా ఉండాలని కానీ దేవుడు అనుకుంటాడా? ఎవరు ఏమాత్రం అనుకోడు. దేవుని ఉద్దేశం ఏంటి? నిన్ను తలగా ఉంచటమే ఆయన ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటిది? నువ్వు పైవాడిగా ఉండటమే దేవుని ఉద్దేశం. నువ్వు ఇతరులకు, అనేకులకు సహాయం చేసి ఇచ్చే వ్యక్తిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు పరిస్థితి కాస్త డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకు? మానవులంగా ఆయన కలిగిన ప్రణాళిక నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే మనం చేసేటువంటి పొరపాట్లు, మనం చేసినటువంటి మిస్టేక్స్. అవి దేవుడి నుంచి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రణాళికను అది రూపుదిద్దుకోకుండా మనం చేసే పొరపాట్లే అది ఆ దేవుని ప్రణాళికను ఆపుతూ ఉన్నాయి. ఈరోజు ఈ వాక్య మాట ఉన్న తర్వాతకి ఒక మానవులు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, అది బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఇరుగు పొరుగు వారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, వారు నిన్ను ఒక పనికిమాలిన వ్యక్తిగా చూస్తుండొచ్చు. కానీ దేవుడు అలా చూడడు. అంటే నిన్ను చూసి, నిన్ను స్టడీ చేసి వీడేంటి అని చెప్పేసి నీ గురించి చెప్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే నీ గురించి నేను ఒక ప్లాన్ చేసుకున్నాను. ఒకవేళ ఇప్పటికీ ఈ లోకంలో ఉంటున్న నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి తప్పులు, పొరపాట్లను బట్టి నేను నిన్ను ప్రక్కన పెట్టే వ్యక్తిని ఎంత మాత్రం కాదు. ఒకవేళ నువ్వు నా వైపు తిరగగలిగితే మరొకసారి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని కనుక నేను మర్చిపోను. నీ ఎడల నేను కలిగిన ప్రణాళికలను మరలా నేను నెరవేర్చుతాను. కనుక నీ ఎడల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆ యొక్క ప్లాన్ ఏంటో మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కానీ ఆయన చిత్తానుసారంగా, ఆయనకు అనుగుణంగా నువ్వు జీవిస్తే దేవుడు నీ ఎడల కలిగిన ప్రణాళికలు
నెరవేర్చబడతాయి. కనుక ఈ గొప్ప మాటలు విన్న తర్వాతకి సంతోషంగా ధైర్యంగా ఉంచాగు. దేవుడిని ఎల్లకల్లో ప్రణాళికలు ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉండు. ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నామని నమ్మి ఇస్తున్నాము, ఘనపరుస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో అయా ప్రభును కలిగిన ప్రణాళికలు నెరవేర్చబడును కాక తండ్రి. మా జీవితంలో ప్రతి కష్టం, ప్రతి కష్టం, నష్టం, బాధ, బలహీనత, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యం, సమస్యల నుంచి, పోరాటాల నుంచి, కుటుంబ సంబంధం ఇబ్బందుల నుంచి మాకు విడుదల దయచేసి మీరు మా కలిగి ఉన్న ప్రణాళికలు, ప్లాన్స్ నెరవేర్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.